నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కుమార్ అండి, కుమార్ నాయుడు. ఏం చేస్తుంటారండి? రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ అండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఏ విధంగా ఉందంటారు? ఏ విధంగా డెవలప్మెంట్ లేదండి. ముందు డెవలప్మెంట్ లేదు, రోడ్లు బాగోలేదు, కొత్త బస్సులు కొనలేదు ఆయన. డెవలప్మెంట్ లేదు, రాజధాని లేదు, పోలవరం ఆగిపోయిందండి. అదండి. అంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మీరు రోడ్లకు సంబంధించిన ప్రశ్న అడుగుతాను. ఎంత దారుణమైన పరిస్థితుల్లో రోడ్లు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే? రోడ్లు డెవలప్మెంట్ అండి. మొత్తం సంక్షేమ పథకాలని 10,000 15,000 వేసేస్తున్నాడు కొంతమందికి. దాని గురించి మొత్తం డబ్బులన్నీ అయిపోతున్నాయి. రోడ్ డెవలప్మెంట్ లేదు, వచ్చే పరిశ్రమలు రాలేదు. మొత్తం రోడ్డు ఏ రోడ్డుకి వెళ్ళినా అంతే, గూడూరు రోడ్డుకి వెళ్ళినా, భీమవరం రోడ్డుకి వెళ్ళినా, ఈ పంగిడూరు రోడ్డుకి వెళ్ళినా అంత చాలా ఇదిగా ఉందండి. రోడ్లు మాట బాగోలేదండి. అదేవిధంగా ఈసారి అధికారంలోకి ఎవరు వస్తే రాష్ట్రం బాగుంటుందంటారు? జనసేన, తెలుగుదేశం కూటమి బాగుందంటున్నారు అందరూ. జనం కూడా అదే రావాలంటున్నారు. ఆడ వస్తే బాగుంటుందండి. ఎందుకనండి? ఎందుకంటే విసుకెత్తిపోయారు కదండి జనం. పరిపాలన బాగోలేదు, మద్యపాన నిషేధం లేదు, డెవలప్మెంట్ లేదు, పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు. అదండి. రాష్ట్రానికి రాజధాని లేదు, రాజధాని లేదు, ఇంకా డెవలప్మెంట్ వెళ్ళకూడదండి. ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయినాయండి. అమరావతి బ్యాటరీ ఏంటి, అలాగే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అని చెన్నై, హైదరాబాద్ వెళ్ళిపోయినాయండి. ఇంకా డెవలప్మెంట్ ఏముంటుందండి? అదే 175కి 170 స్థానాలు వస్తాయంటున్నారు జగన్మోహన్ రెడ్డి. దానిపై మీ అభిప్రాయం? రావండి, 30-40 లోపు వస్తాయండి అంతే. జనసేన టీడీపీకి ఎన్ని వస్తాయండి? అదే 140 దాకా రావచ్చు అండి. 130, 140. పోయినసారి మీరు ఎవరికి ఓటేశారు? తెలుగుదేశం పార్టీకి అండి. ఎందుకని సార్? సరే, చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తాడు. పోలవరం 70% చేశాడు. అలాగే అమరావతి కూడా 60% చేశాడు. ఆయన వస్తే మళ్ళీ 5 సంవత్సరాలు వస్తే మొత్తం 2 అయిపోతాయి. పోలవరం, రాజధాని కూడా అయిపోతాయి. ఎంతోమందికి ఉపాధి ఉంటుంది, మంచి డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి పక్క రాష్ట్రాల మీద డెవలప్మెంట్ చేస్తాడని నమ్మకం మీద చంద్రబాబు నాయుడుకి వేసామండి. ఈసారి మళ్ళీ ఎవరికి అయిపోతుంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు, జనసేన కూటమికి అండి. ఈసారి ఖచ్చితంగా అది నెరవేరుద్దంటారు? ఖచ్చితంగా నెరవేరుద్దండి. నెరవేరిపోతే ఆంధ్ర రాష్ట్రం ఎందుకు అప్పుల పాలు అయిపోద్దండి. అదేవిధంగా మీ ఇదే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కాన్స్టెన్సీకి గోపాల్ యాదవ్ గారని పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేయబోతున్నారు. ఆయనపై మీ అభిప్రాయం? ఆయన మంచి డెవలప్మెంట్ చేస్తా ఉన్నాడు. మనం చింతలపూడి వెళ్ళినప్పుడు కలిసామండి. ఆయన మేము చేస్తాను, నాకు టికెట్ వచ్చి బాగా చేస్తాను, ఢిల్లీ లెవెల్లో మాట్లాడతాను అని డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ తీసుకొస్తాను అంటున్నాయండి. ఆయనకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఆయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. బీసీ నియోజకవర్గం మంచి వక్త ఉన్న మనిషిలా కనపడ్డాయండి. ఆయనకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.